ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే హనీకుట్టి వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ ఉందన్నమాట. ఇంకా వెళ్తున్నాము. బంటికి అయితే లేదు, ఇంకా బంటిని తీసుకొని అయితే వెళ్తున్నా. వాడి ఇంట్లో ఒకరిని వదిలిపెట్టి వెళ్తాయి, అందుకే బంటిని తీసుకొని అయితే వెళ్తున్నా. ఇంకా పక్కన అనే వాళ్ళతో అయితే వెళ్తున్నాను అనమాట. వదిన వాళ్ళతో చూస్తుండండి ముందు వీడియో. అవును, మీకు స్కూల్ కూడా చూపిస్తా పదండి. ప్రతిసారి చూసేదే కానీ ఈసారి ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయో చూపిస్తా. ఓకేనా? రండి. ఇక్కడ బయట అయితే వెయిట్ చేస్తున్నాం అన్నయ్య కోసము. పోదాం, వెళ్తున్నాం. ఇంకా మా వారైతే లేకుండే, ఇంకా అందుకే వదిన ఉండన్నది కదా, మనం బైక్ మీద వెళ్ళిపోదాంలే వదిన అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బైక్ మీద ఉన్నదైతే మా వదిన వాళ్ళ తమ్ముడు, తనైతే మమ్మల్ని స్కూల్ దగ్గర దించిండు అంటున్నాడు అనమాట. కార్ తీస్తే అయిపోయేది కదా వదిన అంటే, నువ్వు డ్రైవ్ చేయు నేను ఇస్తే ఏముంది అని అన్నా అనమాట. నాకు డ్రైవింగ్ ఏడొచ్చి ఇంక ఇక్కడైతే స్కూల్కి వెళ్ళిపోయినాము. మేమైతే స్కూల్కి రీచ్ అయిపోయినాము, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. బంటి ఆగుతలేడు, స్కూల్ చూసి లోపలికి కురుకుతున్నాడు. స్కూల్ లోపలికి అయితే వచ్చేసినాం, ఎంటర్ అవుతున్నాం మేమైతే. ఆల్రెడీ వెల్కమ్ చేసేసి. ఏంటిది బంటి వెల్కమ్ కదా? గుడ్ మార్నింగ్. అది పోదామా? అదే బాల్స్ చూడు ఎట్లా ఆగినాయో వాటర్కి. చూడు నువ్వు బాల్స్ చూడు ఎట్లా ఆగినాయో. ఇక్కడ రాసిండ్రు చూడు, నేషనల్ సైన్స్ డే అని. నువ్వు ఆగమాగం చేయకు, చూడు ఎంత మంచిగా రాసిండ్రు అక్క వాళ్ళు. పోయినా సరే అక్కడ రాసిరు కదా ఆయన, పెద్దగా రాసిండ్రు. బంటి అది చూడు భలే. పోదాం బాగుంది కదా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి బంటి? హౌ ఆర్ యూ? రోజు ఇటు రా. హౌ ఆర్ యూ అంటే ఫైన్. అటు వెళ్దామా? పావదినా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. వెళ్తున్నాం బంటి. స్లోగా చెక్ చేయించుకుందాం. ప్రాజెక్ట్ వర్క్ ఏంటిది మీది? కెమికల్ రియాక్షనా? సరే, ఏంటి మిక్స్ చేస్తున్నారు? ఎలా ఏంటిది? అది వేయడం వల్ల కలర్ టోటల్ మొత్తం ఎల్లో కలర్లో అయిపోతుందా? ఓకే. మళ్ళీ తర్వాత సపరేట్ అయిపోతుందా? ఓకే ఓకే. హాయ్. బీపీ చెక్ చేస్తున్నారు. మరి నువ్వు చెక్ చేసుకుంటావా? అంతేనా? కూర్చోవదేనా? బీపీ చెక్ చేసుకో, చూద్దాం ఎంత ఉందో, ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూద్దాం. నార్మల్గా ఉంటుంది. అంటే మమ్మీకి బీపీ చెక్ చేస్తున్నాను, ఎక్కువ ఉందో తక్కువ ఉందో ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఓకేనా? రైట్ అయితే పోయినా సార్ అన్నీ నిన్న పక్కలు అవి పెట్టిండు. బ్లడ్ టెస్ట్ గుర్తుందా? పప్పకి చేసిండు బ్లడ్ టెస్ట్. అవును, ఇక్కడ ఉంది కదా బ్లడ్ టెస్ట్. ఇప్పుడు బీపీ చెక్ చేయించుకున్నాం ఇద్దరికి నార్మల్గా వచ్చింది. అక్కడ నుంచి పైకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే మేము పైకి వెళ్ళిపోతున్నాము. బంటి అస్సలు ఆగుతలేడు పైకి. ఏంటంటే అలా క్లాస్ చూపిస్తాడట, ఉరికిపోయి చూపిస్తున్నాడు. బంటి ఆయమ్మ హాయ్ చెప్తుంది నీకు. ఇవాళ మా బంటికి హాలిడే, అందుకే. పా. ఏది మీ క్లాస్? ఏది ఇదేనా నీ క్లాసు? ఇదేనా నీ క్లాసు? దివ్య టీచరా? ఎవరు మేడం? ఎవరు చెప్పు, ఎవరు? గుడ్ మార్నింగ్ సే. గుడ్ మార్నింగ్. ఎవరు మేడం? ఎవరు చెప్పాలి? దివ్య టీచర్. మీ క్లాస్ టీచర్ కదా? బంటి వాళ్ళ క్లాస్ టీచర్. మ్యామ్ హాయ్ చెప్పండి. హాయ్. బంటి వాళ్ళ క్లాస్ టీచరు, అందుకే వచ్చి మా క్లాస్ అని చెప్పి మరి చూపిస్తున్నాడు. ఓకే, చూద్దామా ప్రాజెక్టులు మనము? చూద్దాంపా. ఇది ఏ క్లాస్ ఉన్నారు మేడం దీంట్లో? ఎల్కేజీయేనా? ఎల్కేజీ వాళ్ళకి లేదు కదా కానీ. ఓకే, దగ్గరికి పోవాను. మనం చూడొద్దా అసలైన ప్రాజెక్ట్? చూడొద్దా బిట్టన్న ప్రాజెక్టు? అదే నిల్చో, అన్న పక్క నిల్చో. వదిన వాళ్ళ బాబు. బంటి నీకు ఒక క్యాపిటల్స్ చూస్ చేసుకో. నువ్వు స్టేట్ చూస్ చేసుకో, ఏదైనా ఒక స్టేట్ చూస్ చేసుకో. అది ఏ స్టేట్ బిట్టు? జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏంటిది క్యాపిటల్ ఏంటిది? శ్రీనగర్. పట్టుకుంటానా, ఏం కాదు. షాక్ ఏం రాదు పట్టుకో. వేరే దగ్గర టచ్. సరే, మాకు ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది. మధ్యప్రదేశ్కి ఏంటిది? మధ్యప్రదేశ్కి
భువనేశ్వర, భోపాల్, మధ్యప్రదేశ్కి భోపాల్. సరే భోపాల్ కాకుండా వేరే టచ్ చేయి, అప్పుడు ఏమవుతుంది చూపి మాకు. వేరే టచ్ చేస్తే లైట్ రాదు, అంటే దానికి క్యాపిటల్ కాదు కాబట్టి అది లైట్ రాదు. ఇదే కదా ప్రాజెక్ట్. నన్ను డ్రెస్ వదిలి నువ్వు ఇదిగోండి అక్క వాళ్ళది ఏంటిది ప్రాజెక్టు, సోలార్ సిస్టము. సరే నీ ప్రాజెక్ట్ ఏంటిదిరా? ఫ్రాగ్ లైఫ్ స్టైల్ ఈ పాపదైతే. ఏం ఆగం చేస్తున్నావు బంటి? హ్యూమన్ బ్రెయిన్. బంటి వాళ్ళ క్లాస్ రూమ్ చూడండి, ఇదిగోండి హ్యాపీ సైన్స్ ఫేర్ అని రాసిర్రు. బంటి వాళ్ళ క్లాస్ టీచరు, బంటి వాళ్ళ క్లాస్ ఇది. ఇదిగోండి పిల్లలందరూ ఇందులో సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అందరు పిల్లలు ఉన్నారు. ఇదిగోండి పిల్లలందరూ క్యూట్ మంచిగా తీసుకొచ్చారు. బంటికి నేను రిపబ్లిక్ డేకి చేసి పంపించింది, ఇక్కడ స్టిక్ చేసిర్రు. ఇదిగోండి మంచిగా, వావ్ నైస్, బాగుంది కదా. సరే పైనది మనదే కదా? అవునవును పైనది మనదే. పోదామా? చూసినాం కదా, మే చేస్తున్నావు, పోదామా? అదే వాడదేనా? నువ్వేనట్టు అది అత్త అంటుంది. అట్లా అనొద్దు, అత్తని అట్లా అంటారా? అగో ఆయమ్మ హాయ్ చెప్పు, మీ ఆయమ్మకి. మీ ఆయమ్మ హాయ్ చెప్పవా? ఇవాళ బస్కి రాకపోయేసరికి అందరినీ మర్చిపోయినట్టున్నాడు. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏ క్లాస్ ఉన్నారు దీంట్లో? ఏ క్లాస్ ఉన్నారు? యూకేజీ. అయితే యూకేజీ క్లాస్లో ఉన్నాము. పిల్లలందరూ మంచిగా అన్నీ అయితే తీసుకొచ్చారు. ఒక మీ క్లాస్లో ఇప్పుడు యూకేజీ వాళ్ళు తీసుకురావడం అంటే గ్రేట్. ఏంటిది నాన్న బంటి? ఏంటిది ఇది? ఏంటిది? అక్వేరియమా? అరే బాగుంది బంటి, అక్వేరియము సూపర్ ఉంది, మంచిగా ఉంది, బాగుంది. ఇటు చూద్దాం రా. ఇగో ఇక్కడ చెట్లు, అక్క అన్ని చెట్లు పట్టుకొచ్చింది. చెట్లు మస్తున్నాయి బంటి ఇక్కడ చూడు. మా వదిన వాళ్ళ పాప దగ్గరికి అయితే వచ్చేసి, చెర్రీ భయపడుతున్నావు ఎందుకురా? తీ 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 చెర్రీ అక్క తీ. ఇటు చూడు, ఇంటర్నల్ ఆర్గాన్స్. చెప్పురా చెర్రీగా, ఏంటిరా ఇవన్నీ? ఏ బాదంలు పిస్తాలు అన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా, పాస్తాలు కూడా దీంట్లోనే పెట్టిరు కదా చెర్రీ. షౌనిత్ వాళ్ళక్క హాయ్. హలో అందరికీ. ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు మీరంతా? సెకండ్. వావ్ ఎంత గట్టిగా మంచిగా ఉన్నారు. ఇక్కడ ఈ క్లాస్లో జోష్ కనిపించింది మేడం అన్ని క్లాసెస్ కంటే. వావ్ ఏం చేసిండ్రా ఇద్దరు ప్రాజెక్టు? సేఫ్టీ రూల్సా? వావ్ వావ్ సూపర్, మస్తు ఉంది కదా మీ ప్రాజెక్టు. బాగుంది మంచిగా ఉంది రాజ్, బాగుంది. మమ్మీ వచ్చిందా? ఇంకా రాలేదా? మాకు దొరకట్లేదు, ఫోన్లో కూడా దొరకట్లేదు మాకైతే. బాగుంది సూపర్. అడుగుతున్నాడు క్వశ్చన్స్, వాట్ ఈస్ దిస్ అని. మంచిగా ఉన్న సోలార్ సిస్టమ్. దాన్ని మా బంటి చూడండి ఎట్లా అడుగుతున్నాడో సోలార్ సిస్టమ్. వీడియోస్ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పైకి వెళ్ళలేదంటే వాసిపోతుంది, ఇంటికి వచ్చినాక నువ్వు రాలేదు ఎందుకు, అయిపోయింది ఇక సంగతి నాది. అందుకే పైకి వెళ్ళాలి. బాయ్ మేడం, బాయ్. మేమైతే హనీ క్లాస్, కుట్టి క్లాస్ ఇంకా దొరకలేదు, పైకి అయితే వెళ్తున్నాం. లేదు పైనే ఉంది, పోయినసారి నుంచి హనీ కుట్టింగ్ కావాలని పైన ఇస్తున్నారు. అంటే కింది నుండి కింద చూసుకొని ఎక్కడ వెళ్ళిపోతామా అని పైకి ఇస్తున్నారు. అదే అంటున్నా కదా, వచ్చింది ప్రాజెక్ట్లో అయితే. వచ్చింది, కింద ఉందట, చూస్తుందట. దాకా క్లాస్కి వెళ్తుందా? వెళ్తున్నాము. హనీ క్లాస్ ఎక్కడుందో దొరకలేదు. ఎక్కడున్నారు? అరే ఇక్కడ ఉంది పాప, ఏడుస్తుంది ఆల్రెడీ. ఏమైంది నాన్న? హనీ దొరికేసింది మా హనీ. క్లే పెట్టింది. బంటి ఆగు నాన్న. యాసిడ్ రైన్. వాట్ ఈస్ దిస్? ఎక్స్ప్లెయిన్ యువర్ బ్రదర్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ కాల్డ్? యాసిడ్ రైన్. అత్తకు చెప్పు నాన్న నీ ప్రాజెక్ట్ ఏంటిదో. పెట్టడిస్తలేరా? ఓకే అందుకే నా ఈ రూమ్కి రాగానే ఏదో గుడికి వచ్చినట్టు స్మెల్ వస్తుంది. సాంబ్రాణి పెట్టి అందరికి. బాక్స్ పంపించినా కదా నీకు, తీసుకొచ్చుకోలే? తెచ్చుకుంది అక్కది. చూడని ఆగమాగం చేయకు. సరే చూద్దాం, అక్క దగ్గరికి అయిపోయినాక వినత్ అక్క దగ్గరికి వెళ్దాం. ఓకే అక్కది అయిపోయినాక. హాయ్ అక్క
బంటి కొంచెం ఆగు, ఆగమాగం చెయ్యకు పాప మహాని ప్రాజెక్టు. ఇప్పుడే ఆగు. ఫ్యాను ఇప్పుడు పొగ రావడానికి అత్తకు చూపించడానికి పాపం ఫ్యాన్ ఆఫ్ చేయండి లేదా నాన్న. అదిగో స్లోగా పెట్టు నాన్న. పొగ పెట్టినావా? పెట్టేసి సరిపోతుంది నాన్న. ఓకే పెట్టేసేయి. ఓకే చూడిగా ఫస్ట్ రాని వచ్చినాక ఏది ఇటు పెడితే స్విచ్చెస్ పనిచేస్తలేవు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది యాసిడ్ రైన్. మనకి పొగ వచ్చినట్టు చూపించాలి చిమ్నీస్ నుంచి అని అంటే ఓకే వెలిగియాలి కదా. అగ్గిపెట్టిన ఒకటే తెచ్చుకుంది పాపం. మ్యాచ్ బాక్స్ అయిపోయింది. నాకు రాగానే అంటుంది అనమాట, మమ్మీ మ్యాచ్ బాక్స్ అయిపోయింది అని చెప్పి. ఎందుకంటే అప్పటికి పేరెంట్స్కి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటే మళ్ళీ అది గాలికి ఊకి ఆరిపోతూ ఉంటాయి. అగ్గిపుల్లలు వీళ్ళకి వెలిగియరాదు కదా. చాలా కష్టం అనిపించింది. నన్ను అడిగింది అయ్యో ఎట్లా పెట్టానన్న. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకుందంట. ఇక్కడ ఇది మా హనీ వాళ్ళ క్లాస్ అట. హనీ ఇది మీ క్లాస్ రూమేనా? హాయ్ హలో అందరికీ. ఇది హనీ వాళ్ళ క్లాస్ రూమ్ అంట. ఇదిగోండి అది ఏంటిది నన్ను చూడగా. ఓకే మేడం ఎక్స్ప్లెయిన్ చేయమనండి, అడగండి. మ్యామ్ ఒకసారి మొహం కూడా చూడాలి. మేడం నీ మొహం చూస్తున్నప్పుడు నువ్వు కూడా చూడాలి. చూడు బంటి ప్రొజెక్టర్ కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? నేను చూసాను అక్క వాళ్ళ పప్పెట్ షో. ఒకసారి ఆగు చూద్దాం. ఎయిర్ పొల్యూషన్ కంట్రోలర్. హాయ్ విరింత, ఏంటిది నీ ప్రాజెక్ట్? ఫ్యాన్ త్రూ ఎలక్ట్రిసిటీ. ఫ్యాన్ నడిచిన కొద్దీ ఎలక్ట్రిసిటీ వస్తుందా? అవునా? ఆగు. ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ ఉందని వస్తున్నారు కాబట్టి నువ్వు మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది కాదు ప్రాజెక్టు, సరేనా? 3 రోజులు కష్టపడి చేసినాం, చెప్పాలి నువ్వు. ఏడ్చుడు కాదు, చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే గట్టిగా చెప్పు. బాయ్ అయిపోతున్నా. ఓకేనా బాయ్, మేము వెళ్తున్నాం. బాయ్. బాగా చెప్తున్నావు, మంచిగా చెప్తున్నావు, వెరీ గుడ్. ఓకేనా మేము వెళ్తున్నాం. బంటి అక్కకి బాయ్ చెప్పు. బాయ్ అని. బాయ్ నాన్న. బాయ్ అందరికీ. వినుతున్నా బాయ్. బాయ్ బాయ్. వర్కింగ్ మోడల్ ఫిల్టరేషన్. వర్కింగ్ మోడల్ ఆఫ్ వాటర్ ఫిల్టర్. అవునా? ఇది ఏంటిది అన్నట్రా? స్క్రీనింగ్, సెడిమెంటేషన్, ఫిల్టరేషన్, క్లోరినేషన్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్. వద్దు నాన్న బంటి ఆగు. ఓకే ప్యూరిఫై మొత్తం అయ్యి మనకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అన్నట్టు. బాగుంది, నైస్. వాటర్ వస్తున్నాయి ఇప్పుడు. ఆన్ చేసి డాడీ ఆన్ చేయి, ట్యాప్ ఆన్ చేయి. వాటర్ వస్తాయట. బిందె నింపుకొచ్చుకుందాం. వస్తున్నాయి. చాలు. అగ్గ వాటర్ వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి నాన్న. లోపల పెట్టు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది లోపల పెట్టేసుకో. ఇట్లా దీని కింద ఉండని. ఇట్లా ఇది చూడు సౌదమ్మకి. ఇట్లా దీని కింద ఉంటే ఈ పైప్ అనేది అడ్డం ఉండి బయటికి రాదు. ఓకే బాగుంది. ఓకే అన్నానికి చాక్లెట్ ఇచ్చిండా? చూపి. ఖుషి. అగ్గో చాక్లెట్స్. అన్నయ్య వాళ్ళు చాక్లెట్స్ తెచ్చుకున్నారు నీకు ఇవ్వడానికి. ఏం కనిపిస్తుంది? డ్యాన్స్ చేస్తున్నారా? సూపర్. అదే కదా మన శంకర వరప్రసాద్ సాంగ్. కనిపిస్తుంది. వావ్ నైస్. కొంచెం కనిపిస్తుంది క్లారిటీగానే. అవును. బంటి డాన్స్ చేయరా? బంటి డాన్స్. అనే వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్ అన్నయ్య. క్వశ్చన్ నీకే. అది క్వశ్చన్ నీకే. మనల్ని కూడా హనీ క్లాస్కి అయితే పోయినాము. కుట్టి క్లాస్కి అయితే పుట్టి ఎక్కడ ఉంది?
ఇదిగోండి హనీ క్లాస్కి అయితే వెళ్ళినాము, కుట్టి క్లాస్కి అయితే వెళ్తున్నాను నేనైతే. ఎక్కడ ఉందో చూద్దాము. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మా కుట్టి ఉందా లేదా? అన్ని క్లాసులు తిరిగి వచ్చినాము, ఉన్నదా? గుడ్ ఆఫ్టర్నూన్. అయ్యో సారీ నాన్న, అప్పుడే వచ్చిన, అన్ని క్లాసులు వెతుకుతున్నాను నీకోసం తెలుసా. అప్పుడు కుట్టక్క చి మేడం మోసం చేసిర్రు. హాయ్ చి ఘోరం ఇదైతే. అయ్యో 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 అక్క వచ్చినాం అక్క, నన్ను పైన ఉన్నావు అనేసరికి పైనకి అప్పుడే వచ్చిన. అవును అవును అవును. అంటే మీ నర్సరీ క్లాస్ టీచర్ కదా, మీ నర్సరీ క్లాస్ టీచర్ కదా. హాయ్ చెప్పు మేడంకి. డైలీ వెళ్తున్నారా? ఫస్ట్ షేక్ అండి మేడంకి, షేక్ అండి ఇవ్వు, షేక్ అండ్ ఫోటో ఫోటో ఫోటో. అయ్యే అత్తకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? చెయ్యి చెయ్యి. హలో షవ్నీత్, ఏ ఫ్రెండ్ దొరికిండు, మా బంటి ఫ్రెండ్. ఎక్స్ప్లెయిన్ చేయి, మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేయదా? మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇప్పుడు చెయ్యి కదా మమ్మీకి ఎక్స్ప్లెయిన్. ప్రాజెక్ట్ వర్క్ ఎన్ని రోజులు కూర్చొని చేసిండ్రు ఘోరంగా. ఆ చెక్కలు ఆ వాటరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిర్రు అందుకనేమో. అవునా? ఓకే 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 అంతేనా? నైస్, చాలా బాగుంది. చెల్లి వచ్చేసింది. దా నడు కుట్టి క్లాస్ ఫస్ట్. ఇదే కుట్టి క్లాస్. మా పక్కన ఉన్న వాళ్ళని కూడా పట్టుకొచ్చినాం మేము, ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కూడా, సైన్స్ ఫేర్ అని చెప్పేసి. కుట్టి శ్యామలత్త, అత్త ఎప్పుడు వస్తావు, అత్త ఎప్పుడు వస్తావు. వేరే వచ్చింది. చెల్లెని చూడంగానే కుట్టి ఫేస్ చూడండి ఎట్లా వెలిగిపోతుందో. అసలు వస్తుంది అని అనుకోలేము మేము కూడా. ఎందుకనంటే హనీ పాపకు కూడా సైన్స్ ఫేర్ ఉంది, అటే వెళ్తుంది కావచ్చు అనుకున్నాం. కానీ ఫోన్ చేసి అక్క నేను కూడా వస్తున్నా అన్నది. ఎందుకనంటే పాపం 2 ఇయర్స్ నుంచి హనీ కుట్టి వాళ్ళు అత్త మా సైన్స్ ఫేర్కి రా అని అడుగుతున్నారు. సరే అని చెప్పి ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా అని ఈసారి వచ్చిందంట. ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే కుట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. అమ్మయ్య హనీ దగ్గరికి వెళ్దాం, లంచ్ టైం అయింది, పంపిస్తున్నారు. కుట్టి బాయ్, ఇక మేము వెళ్తున్నాం. ఎవెందుకు రాదు? శ్యామలా నువ్వు రావనుకున్నావట, అందుకే వచ్చినావా? సరే మరి బాయ్ నాన్న, వెళ్తున్నాం. ఓకేనా? బాయ్. అక్కకి బాయ్ చెప్పు డాడీ, అక్కకి బాయ్ చెప్పు, అక్కకి బాయ్ చెప్పు. సరేపా. హనీ దగ్గరికి అయితే వెళ్తున్నాం, చెల్లి వచ్చింది కదా అందుకే. హనీ మరీ అడుగుతుంది. అవును ఇన్ని ఫ్లోర్స్ కదా హనీది, ఇదే కదా, ఇదే నిన్ను చూసి మళ్ళీ వచ్చింది. అత్త హాయ్ అత్త. నో యూజ్, ట్రై చేద్దాం. జోకులు అడగాలనే కదా ఆటో బుక్ చేసుకుని వచ్చింది. ఏం క్వశ్చన్ అడుగుతుంది అత్త? మనకేమన్నా ఎఫెక్ట్ ఉందా? ఇంటి లోపల ఉన్న మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ట్రైన్ వల్ల ఇవి చచ్చిపోయినాయి చెట్లు, మళ్ళా యాసిడ్ ట్రైన్ వల్ల అన్నీ చచ్చిపోయినాయండి. ఇక అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. ఇక పద నడు. ఇక్కడైతే చెల్లె వచ్చింది కదా, క్లాసెస్ విని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా క్లాసెస్ అయితే విని అన్ని ప్రాజెక్ట్ వర్క్, కుట్టి ప్రాజెక్ట్ వర్క్ అన్నీ చూసేసుకుని వెళ్ళిపోతున్నాము. బట్టి అయితే వదినతో అయితే కిందికి వెళ్ళిండు. ఓకే సరే బేటా బాయ్. అత్త కూడా బాయ్ చెప్పేసి. శ్యామలా బాయ్ చెప్పు, హనీ పోతుంది. ఓకే వెళ్ళు. ఓకే నాన్న బాయ్. లంచ్ అయినట్టుంది కదా, బాయ్ చెప్పు అత్తకి. థ్యాంక్ యూ. కుట్టి బాయ్ పోతుంది. సరే బాయ్ చెప్పు మేడంకి, బాయ్ చెప్పు. మ్యామ్ బాయ్. దా శ్యామలా, నీ బ్లడ్ గ్రూప్ చేయించుకుంటావా? నీ బ్లడ్ గ్రూప్ చేయించుకో శ్యామలా, చేయించుకోరా. ఏ గ్రూప్ అనేది చెప్తారు ఇప్పుడు, వెయిట్ చేయి. మేము ఆల్రెడీ పొడిపించుకొని ఉన్నాం. ఓకే చాలా తెచ్చినట్టున్నారు కదా. ఏమైంది? తీసిరు శ్యామలా 3 చుక్కల రక్తంలో ఉన్నదా లేదా? అసలు వస్తుందా? బ్లడ్ వస్తుందా? ఏది కనిపిస్తుందా? ఉన్నది పెట్టవో బ్లడ్ వస్తుంది. ఉన్నది కాటన్ పెట్టుకో అమ్మా.
ఓ బాటిల్ నిండి ఇచ్చినట్టున్నా ఇయ్యనన్నా నాది ఆల్రెడీ చాలాసార్లు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా నేను ఇయ్యాలి సరేనా సరే ఎన్నిసార్లు చేయించుకోవాలి చాలాసార్లు చేయించుకున్నా బీ పాజిటివ్ కదా నాది బీ పాజిటివ్ మంచిగా ఉంది డాడీ చెట్లు పెట్టేది ఆగురా మనం తెచ్చుకొని అన్ని చెట్లు పెట్టుకుంటుందాము ఓకేనా ఇది వెల్డింగ్ షాప్లో మీరు చేయించారు దీన్ని ఏంటి ఆ మెషిన్ ఏమంటారు సాప్లింగ్ ప్లాంటింగ్ మెషిన్ బాగుంది రాకెట్ లాంచింగ్కి మనం వెళ్ళాలి కదా వెళ్ళకపోతే ఎట్లా రాకెట్ లాంచింగ్ చేస్తున్నారట అక్కడ పద కూర్చొని చూద్దాం పద ఇది చిన్న గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అటు సైడ్ ఉంటుంది అవి అక్కడ బస్సెస్ ఉన్నాయి చూడు అటు సైడ్ పక్క పెద్ద గ్రౌండ్ అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం పెద్ద గ్రౌండ్ బంటి రాకెట్ లాంచ్ చేస్తున్నారు చూడు అగో చూడు ఎక్కడి నుంచి పోతుంది అగోగో బంటి రాకెట్ అగో బంటి చూసినావా రాకెట్ ఎంత ఫాస్ట్గా పోయి వచ్చింది రాకెట్ ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము ప్రిన్సిపల్ మ్యామ్ వచ్చి మన దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి వాటికి మనకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిన ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయి వినండి అని చెప్తున్నారు అందుకే ఇంకా వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వాళ్ళు పాపం అందరు లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ హ్యూమన్ బాడీకి సంబంధించింది ఉంటే బంటి చూడండి దాన్ని తీస్తున్నాడు బ్రెయిన్ ఉంటే బ్రెయిన్ తీసి చేతిలో పట్టేసుకున్నాడు నేను వద్దంటున్నా చాలా చాలా బాగా చేసుకొచ్చారు అందరు ప్రాజెక్ట్స్ అయితే అసలు మంచి అనిపించింది అన్నీ కవర్ చేయలేకపోయినా ఎందుకంటే టైం అసలు చాలా తక్కువ ఉండే ఎంత ఉండే అని అంటే జస్ట్ నేను వెళ్ళడం 11:15 అయిపోయింది అనమాట దగ్గర ఇంకా లోపల హనీ దగ్గర వీళ్ళందరి దగ్గర చూసుకునేసరికి 12:30 అయిపోయింది పిల్లలు లంచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇంకా అట్లా అసలు చాలా ప్రాజెక్ట్స్ మిస్ అయిపోయినా కానీ ఇంకా కొన్ని అయితే చూసుకున్నాము ఇక్కడ ఏంటిది అని అంటే ఇదంటే మనము ఫుడ్ జనరేట్ అయినా కొద్దీ పవర్ వస్తుందంట ఆ ప్రాజెక్టు మన ఫుట్ ప్రింట్ మనం నడిచిన కొద్దీ మొత్తము ఎలక్ట్రిక్ అనేది జనరేట్ అయ్యి దానివల్ల మనకి లైట్ అనేది మనకు వస్తుందని చెప్పేసి ఈ ప్రాజెక్టు చాలా బాగుంది మాకు చూపించారు చూసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం ఆటో బుక్ చేసుకొని అయితే ఆటో వచ్చేసింది అప్పటికి ఇంకా విని అయితే వెళ్ళిపోతున్నాం అసలు బంటి అయితే అస్సలు ఆగుతలేడు ఈసారి నిజం తెలుసా బంటి సరిగ్గా చూడనీయలేడు ఊరికే పట్టుకొని ఇటు గుంజుడు మమ్మీ అది చూద్దాం ఇది చూద్దాం అది చూద్దాం అని వాడితోటి అసలు బాగా సతాయించుండు సరిగ్గా ఏది చూడనీయలే చూసిన మట్టుకైతే కొన్ని చూసినా అనమాట ఇంకా వీడియో తీసేటప్పుడు మనం కొంచెం చూడడం కూడా మిస్ ఉంటాం కదా ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే మనం కొంచెం చూడగలుగుతాము అన్ని ప్రాజెక్ట్స్ అయితే చూసేసుకున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాము అయితే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఎంతో కొంత తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ తిను పద బాయ్ అత్త అటు బాయ్ అత్త ఇటు బాయ్ అత్త సరే పోయినరు దా మనం కూడా పోయిందా ఇంటికి వచ్చేసినాం దా ఇక ఇంటికైతే వచ్చేసినాం సరే అమ్మయ్యా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం ఇదిగోండి ఎంత అవుతుంది తెలుసా 1:45 అవుతుంది మేము వచ్చేసరికి 11:30 అట్లా వెళ్ళినాము అంటే 1:45 అవుతుంది ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం సైన్స్ ప్రాజెక్ట్స్ అయితే అన్నీ చూసేసినాము మీరు చూసింటారు కదా పాప హనీది మ్యాచ్ బాక్స్ అయిపోయిందంట అవును పొగ రావడానికి పెట్టాలంటే ఇక చూడాలి మరి ఏం చేస్తారు ఇక వాటర్ బాటిల్ మేము తీసుకుపోయినాం కదా స్కూల్లోనే మర్చిపోయి వచ్చినాం ఇప్పుడు బంటిగా వాటర్ బాటిల్ కావాలంటుండు అక్క తీసుకొస్తుంది నేను అక్కకి చెప్తా అక్క తీసుకొస్తా ఓకేనా ఇంక ఇదే అనమాట సైన్స్ ఫేర్ సరే ఇంక ఇదే అనమాట సైన్స్ ఫేర్ వీడియో వచ్చేసి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు నేను ఫోన్ చేస్తున్నా ఇప్పుడు ఇగో బాయ్ చెప్పు